రైట్ నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. మరో 2 రోజుల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై నుంచి పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటనున్నట్లు అంచనా వేసింది. దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్రలో మోస్తరు వానలు పడనున్నట్లు తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అన్ని పోర్టుల్లో 1 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. వాయుగుండం నేపథ్యంలో తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. కడలూరు, మైలాడుర్తే, తిరువారులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. నాగపట్నం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైతో పాటు 12 తీర ప్రాంత జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైట్గా వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్. సంజన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై మీదుగా శ్రీలంక వైపుగా పయనించి అక్కడ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ప్రస్తుతం దీని ప్రభావంతో చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే రానున్న 24 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తా పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నాయి. రేపు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. పంట కోతకు వచ్చి పూర్తి స్థాయిలో కూడా పంట పొలాల్లో వరి వేసిన పరిస్థితుల్లో రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలని, ధాన్యాన్ని సాధ్యమైనంత వరకు తడవకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అలాగే కోతలు ఒక 2 రోజులు వాయిదా వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా రేపు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చిత్తూరు వంటి ప్రాంతాలతో పాటుగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సంజన. Right. Thank you for the updates, Sriram.